హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీస్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్. సో దానికన్నా ముందు మీరు మాత్రం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మేము చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోస్ని స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అవును వేసుకుంటే మీకు కిచెన్. సో నేను క్యాబేజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. అండ్ ఈ క్యాబేజ్ ఇప్పుడు మనం స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఈ పీసెస్ ఇప్పుడు మనం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. సో మనం టోటల్ క్యాబేజ్ని సేమ్ ప్రాసెస్గా రిపీట్ చేసుకోవాలి. సో మనం కచ్చాపచ్చ గ్రైండ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మనం అలానే ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు, అలానే తక్కువ గ్రైండ్ చేసుకోకూడదు. మీడియంగా గ్రైండ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ క్యాబేజ్ మిక్చర్లో 1 టీ స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాము. సో ఈ మసాలా పౌడర్లో మనకు ఆల్ స్పైసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ½ టీ స్పూన్ ఆఫ్ క్యూమిన్ సీడ్స్, pinch of turmeric powder, 1 teaspoon of chili powder and ½ teaspoon of fresh ginger garlic paste. And ఇప్పుడు మనం ఫైనలీ చాప్ చేసుకుని ఆనియన్ యాడ్ చేసుకుందాము. సో ఆనియన్ని కొంచెం మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. And 3 to 4 green chilies, one teaspoon of chopped coriander, and ఇప్పుడు మనం 2 tablespoons of rice flour యాడ్ చేసుకుందాము. And 2 tablespoons of wheat flour, and finally 1 teaspoon of salt. సో ఇప్పుడు మనం ఈ మిక్చర్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకొని డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనము వాటర్ ఏమి యాడ్ చేసుకుని అవసరం లేదు ఫ్రెండ్స్. క్యాబేజ్లో మనకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. సో మనకు డోలా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం
స్మాల్ సైజ్లో అప్పం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, మనకు స్పైసీగా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. అండ్ ఈ బటర్ పేపర్ మీద 2 to 3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. అండ్ ఆయిల్ని ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డోలోంచి స్మాల్ లెమన్ సైజ్లో ఇలా తీసుకొని అప్పంలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సైజ్లో ప్రిపేర్ చేసుకొని ప్యాన్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో మనం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వన్ సైడ్ బాగా రోస్ట్ అయిపోయింది, డౌన్ పార్ట్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకుందాము. సో మనం సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకు గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అయిపోయింది. సో మనం అన్నీ సేమ్ ప్రాసెస్గా ఫ్లిప్ చేసుకోవాలి. సో మనం సెకండ్ సైడ్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. సో మనకు 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. సో మనం రిమైనింగ్ అప్పమ్స్ కూడా సేమ్ ప్రాసెస్గా రిపీట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకు ఫైనలీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఒక 1 సైడ్ మనకు రెడీ అయిపోతే చాలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఎంత డెలిషియస్గా టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. క్యాబేజ్తో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఓన్లీ అప్పమ్స్ అనేది తినొచ్చు, లేదా సాస్తో డిప్ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. స్పైసీగా చాలా బాగుంది ఇది. సో ఎస్పెషల్లీ మనకు క్యూమిన్ సీడ్స్ ఫ్లేవర్ అండ్ జింజర్ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్.
స్పైసీగా చాలా బాగున్నాయి. సో మనం స్నాక్స్ ప్రిఫర్ చేయొచ్చు. కిడ్స్కి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బై.